నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో జీవనశైలి గాడి తప్పితే పొట్టకు తిప్పలే, ఇడియట్ సిండ్రోమ్ గురించి తెలుసా? మీ పళ్ళెంలో పొటాషియం ఉందా? నెల తక్కువ పిల్లలకు ఆధునిక వైద్యం, ఇంకా హెల్త్ టిప్స్. ఇవాళ మన జీవనశైలి పూర్తిగా గాడి తప్పింది. ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఏం తింటున్నామో ఎలా తింటున్నామో తెలియటం లేదు. పొట్టను చెత్త కుప్పలా మార్చేస్తున్నాం. పొగ తాగుతున్నాం, మద్యం పుచ్చుకుంటున్నాం, రాత్రిళ్ళు పొద్దుపోయేదాకా తింటున్నాం, ఒత్తిడి ఆందోళనలతో సతమతమవుతున్నాం. ఇవన్నీ మన ఆరోగ్యం పైన, ముఖ్యంగా మన పొట్ట పైన చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పొట్టలో సమస్యల తాకిడి చాలా వరకు మన జీవనశైలే కారణంగా చెబుతారు డాక్టర్లు. గాడి తప్పిన జీవనశైలితో పొట్టకు వచ్చే చిక్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోటి విద్యలు శతకోటి తిప్పలు జానడు పొట్ట కోసమే అంటుంటాం. నిజమే. ఆ జానడు పొట్ట బాగున్నంతకాలం ఏదో తంటాలు పడుతుంటాం. అంతా బాగానే నడిచిపోతుంటుంది. కానీ అది మొండికేసిన నాడు తెలుస్తుంది మనకు దాని ప్రాముఖ్యం ఏమిటో. అజీర్ణం, అసిడిటీ, కడుపుబ్బరం, ఈ ఉదర బాధలకు అంతే లేదు. అసలు తినాలని అనిపించకపోవటం నుంచి ఏమి తిన్నా విరేచనాల వరకు ఈ ఉదర సంబంధ సమస్యల చిట్టా అనంతం. అందుకే నేడు కడుపు చేత పట్టుకుని వైద్యుల చుట్టూ తిరుగుతున్న వారికి అంతుండటం లేదు. ఉదర బాధల్లో చాలా భాగం మన స్వయంకృతాలు. ఆధునికత మన ఆహారాన్ని, అలవాట్లను, మొత్తం జీవనశైలినే మార్చివేస్తోంది. విపరీతమైన మానసిక ఒత్తిడి నుంచి వింత వింత విరుద్ధాహారాల సేవనం వరకు అవాంఛనీయమైనవే ఎక్కువ. మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దుకోవడం తక్షణ అవసరం. మన లైఫ్ స్టైల్ పట్టి మన పొట్ట కూడా బిహేవ్ చేస్తుంది. సరైన ఆహారం తీసుకుని, సరైన టైంకి పడుకుని, సరైన క్రమశిక్షణగా లైఫ్ గడిపితే అప్పుడు డెఫినెట్లీ మన పొట్ట కూడా మన మాట విని యాసిడిటీ రావడం, యాసిడిటీకి సంబంధించిన జబ్బులు అంటే గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లక్స్ కానీ, స్టమక్లో అల్సర్స్ కానీ, పేగుల్లో అల్సర్స్ కానీ, కొన్ని సందర్భాల్లో హెచ్ పైలోరీ అంటే హెలికోబాక్టర్ పైలోరీ అని ఒక సూక్ష్మజీవి ఉంటుందండి. దానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ రావడం, ఎందుకంటే కలుషితమైన ఆహారం కానీ నీరు కానీ తీసుకున్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఈ ఇన్ఫెక్షన్ రావచ్చు. దీంతో కూడా అల్సర్స్ స్టమక్లోను, ఇంటెస్టైన్లో రావచ్చండి. తర్వాత లైఫ్ స్టైల్ అంటే ఆల్కహాల్ తీసుకోవడం, స్మోకింగ్ చేయడం, ఇలాంటివి చేసినా కూడా స్టమక్లో అల్సర్స్ రావడం, ఫుడ్ పైప్లో యాసిడిటీ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, లేకపోతే కాలేయంలో అంటే లివర్లో ఫ్యాట్ రావడం, లివర్ డిసీజ్ రావడం, దీర్ఘంగా ఉండే లివర్ డిసీజ్లు, క్రానిక్ లివర్ డిసీజ్, ఒక్కొక్కసారి సిరోసిస్, లివర్ క్యాన్సర్స్ కూడా దారితీస్తాయి. ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే ప్యాన్క్రియాస్లో ఉన్న జబ్బులు కూడా బయటపడతాయి. దాన్ని అక్యూట్ అండ్ క్రానిక్ ప్యాన్క్రియాటైటిస్ అంటారు. ఒక్కొక్కసారి ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్స్ కూడా దారితీస్తాయండి. సో తప్పకుండా మనం క్రమశిక్షణగా ఉంటే మనకి జబ్బులన్నీ దూరంగా ఉండి మన జీవితం కొంచెం సాఫీగా కొనసాగచ్చండి. ఇంకోటి ఏంటంటే స్ట్రెస్ ఈ మధ్య అందరికీ ఉంటుంది. సో స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే మనం స్ట్రెస్ని దూరంగా పెట్టలేం కాబట్టి స్ట్రెస్తో ఎలా కోప్ చేయాలి అనేది నేర్చుకోవాలండి. కోపింగ్ మెకానిజమ్స్ ఇంపార్టెంట్. అందరికీ లైఫ్లో స్ట్రెస్సెస్ ఉంటాయి. వాళ్ళ ప్రొఫెషన్స్, వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. సో ఇవన్నీ ఈదుకుని రావాలి అంటే మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి. సో మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి అంటే డెఫినెట్లీ కోపింగ్ మెకానిజం స్ట్రాంగ్ ఉండాలండి. అప్పుడే మనం ఈ స్ట్రెస్ని ఎదుర్కోగలం. ఆల్కహాల్ అనేది చాలా ఎక్కువ అవుతోంది. ఆల్కహాల్ వల్ల అంటే మందు పానీయం ఈ మధ్య లేడీస్ కూడా చాలా ఎక్కువ తాగుతున్నారండి. సో ఇవన్నీ స్మోకింగ్తో పాటు డ్రింకింగ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ స్మోకింగ్, డ్రింకింగ్ రెండు జీర్ణకోశం మీద చాలా ప్రభావాలు ఉంటాయి. ఫుడ్ పైప్ నుంచి స్టమక్ దగ్గర నుంచి చిన్న పేగు, పెద్ద పేగు, లివరు, ప్యాంక్రియాస్ అన్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. ఇటీవలి కాలంలో మన జీవనశైలి అంతా గజిబిజిగానే తయారైందని చెప్పాలి. రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఆ నిద్ర కూడా అంతంత మాత్రంగా పట్టడం, అలాగే ఇటీవల రాత్రిళ్లు పనిచేయడం, పగలు నిద్రపోయే ఉద్యోగాలు కూడా ఎక్కువయ్యాయి. ఇక పొద్దున్న ఆలస్యంగా లేవడాలు, టిఫిన్ ఆలస్యంగా చేయడం అనేది పరిపాటిగా మారింది.
ఇక పనులపై ఉరుకులు పరుగులు. ఆ తర్వాత కాఫీ, టీలు, సిగరెట్లు ఊదేయడం కూడా పెరిగింది. దీంతో మధ్యాహ్న భోజనాలు ఆలస్యం కావడం చూస్తున్నాం. రాత్రులు కూడా భోజనం ఆలస్యంగా చేయడమే చూస్తున్నాం. దీనికి తోడు పార్టీలు, ఫంక్షన్లని, మద్యపానం తీసుకోవడం కూడా తరచుగా జరిగేదే. ఇక ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, పనుల్లో విపరీతమైన ఒత్తిళ్లు, ఆందోళనలు. ఈ నేపథ్యంలో మనకు పొద్దున్నో సాయంత్రమో కాస్తంత నడకనో ఏదైనా క్రీడలతో వ్యాయామం చేసే అలవాటు కూడా తప్పిపోయింది. మొత్తంగా నేటి జీవనశైలి మనకు అనారోగ్యాన్ని కట్టబెట్టేలా తయారైంది. ఈ క్రమంలో మొదటగా దెబ్బతినేది మన పొట్టే. ఇవాళ జీర్ణ సంబంధ సమస్యలు పెరిగాయంటే దానికి ప్రధాన కారణం మన జీవనశైలి అని డాక్టర్లు చెబుతున్నారు. పొట్ట ఆరోగ్యం కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమండి. అది ఫస్ట్ మనం తినే ఆహారం కలుషితంగా ఉండకూడదు. తర్వాత శాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే బాగా రెడ్ మీట్స్లో ఎక్కువ ఉంటుంది ఇది. తర్వాత రకరకాల బటరు, చీజు ఇలాంటివన్నీ బాగా కొవ్వు పదార్థాలు, నెయ్యిలు, డీప్ ఫ్రైజు ఇవన్నీ దూరంగా పెట్టాలండి. తర్వాత రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అంటే వైట్ రైసు, తర్వాత ఫైన్గా చేసిన మైదాతో చేసిన వస్తువులు ఇవన్నీ ఏంటంటే టేస్టీగా ఉండొచ్చు, కానీ అవి వెంటనే లివర్ మీద ప్రభావం చూపించడం, ఫ్యాటీ లివర్ కాజ్ చేయడం, ప్యాన్క్రియాస్ మీద ఎఫెక్ట్స్ చూపించడం, తర్వాత స్టమక్లోనే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ కావడం, గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడం ఈ ఫ్యాటీ ఫుడ్స్ వల్ల ఇవన్నీ అవుతాయండి. మనకి కొంచెం గుడ్ బ్యాక్టీరియా అనేది ఇంటెస్టిన్లో చాలా అవసరం. వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువ తినడం, ఎస్పెషలీ గ్రీన్ హై కలర్ వెజిటబుల్స్ అంటే బ్రాకోలీలు కానీ కలర్డ్ వెజిటబుల్స్, టొమాటోసు, బీట్రూట్స్ ఇలాంటివి బాగా హై కలర్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్. తర్వాత కర్డ్, యోగర్ట్ అనేది ఇంట్లో మనం తయారు చేసుకునే కర్డ్ ఉంటుందండి. పెరుగుతో కూడా చాలా మైక్రోబయాటా చాలా ఇంప్రూవ్ అవుతాయి ఇంటెస్టిన్లో. మేము ఈ సిమ్టమ్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి అంటే కడుపు నొప్పి కానీ, గుండెలో మంట కానీ, ఛాతీలో మంట కానీ, త్రేణుపులు రావడం కానీ, తిన్నది అరగకపోవడం కానీ, కడుపు ఉబ్బరం కానీ ఇలాంటివన్నీ ఉంటే మేము ఎండోస్కోపీ అని ఒక టెస్ట్ చేస్తామండి. అది నోట్లోంచి ఒక ఫ్లెక్సిబుల్ పైప్ పాస్ చేసి ఫుడ్ పైప్లో ఏముంది, స్టమక్లో ఏముంది, తర్వాత ఇంటెస్టిన్లో ఏముంది, సూక్ష్మజీవి ఏమైనా ఉందా అని స్టమక్ నుంచి కూడా ఒక టిష్యూ తీసి టెస్ట్ చేస్తామండి. తర్వాత ఒక్కొక్కసారి జీర్ణం, ప్యాన్క్రియాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా జీర్ణం సరిగ్గా అవ్వదు. అలాంటి వాళ్ళలో కూడా స్టూల్ బాగా లార్జ్ వాల్యూమ్ స్టూలు ప్యాన్లో ఫ్లోట్ అవుతూ ఉంటుంది, మోషన్ ఫ్లష్ అయినా కూడా వెళ్ళిపోదు కిందకి. ఇలాంటప్పుడు కూడా ప్యాన్క్రియాస్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్లు, స్కాన్స్, ఒక్కొక్కసారి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాన్స్, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అని ఇలాంటి ఆయుధాలు కూడా వాడాల్సి వస్తుందండి. పొట్టను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు జీవనశైలి మొదలుకొని అలవాట్లు, ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. రోజువారీ ఆహారంలో కొవ్వులు, చక్కెర పదార్థాలని బాగా తగ్గించాలి. మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఈ ప్రాథమిక ఆరోగ్య సూత్రాలను క్రమబద్ధంగా పాటిస్తుంటే పొట్టలో సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇక రాత్రిపూట వేళకు నిద్రపోవాలి. ప్రతినిత్యం శరీరానికి చాలినంత శ్రమను కల్పించుకోవాలి. రోజు ఓ గంటైనా వ్యాయామం చేయాలి. కాఫీ, టీలను బాగా తగ్గించాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకునేందుకు నచ్చిన హాబీలను సాధన చేయడం మేలు. ఇవన్నీ చేయగలిగితే జీవనశైలి వల్ల వచ్చే జీర్ణ సంబంధ సమస్యలకు చాలా వరకు అడ్డుకట్ట వేయొచ్చు. ఏ సమాచారం కావాలన్నా ఇవాళ ఒక క్లిక్తో తెలుసుకుంటున్నాం. ఇంటర్నెట్ మనకు అందుబాటులోకి తెచ్చిన విప్లవాత్మకమైన మార్పు ఇది. నిజానికి ఇంటర్నెట్ వల్ల మానవాళికి ఎంత లబ్ధి జరిగిందో చెప్పాల్సిన పనిలేదు. కానీ అధిక సమాచారం వల్ల కొన్ని రంగాల్లో దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా వైద్య రంగంలో అనేక విపరీత ధోరణులు చోటు చేసుకుంటున్నాయి. ఈడియట్ సిండ్రోమ్ అనేది ఈ కోవలోకి వస్తుంది. లెక్కకు మిక్కిలి ఆరోగ్య సమాచారం అందుబాటులోకి రావటం వల్ల ఈడియట్ సిండ్రోమ్ అనేది నేడు బాగా విస్తరిస్తోంది. అసలు ఇంతకీ ఏంటిది? ఈడియట్ సిండ్రోమ్తో ఎలాంటి విపరిణామాలు ఎదురవుతున్నాయి? ఆసక్తికరమైన ఈడియట్ సిండ్రోమ్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో కొన్ని న్యూస్ పేపర్స్లో అవనివ్వండి, లేదంటే కొన్ని ఆర్టికల్స్లో మనం ఈడియట్ సిండ్రోమ్ అని చదువుతున్నాం. దీని యొక్క టెక్నికల్ వర్డ్ ఏంటంటే సైబర్ కాండ్రియా అంటారు. ఈడియట్ అంటే ఏంటంటే ఇంటర్నెట్ డిరైవ్డ్ ఇల్నెస్ ఆబ్స్ట్రక్టివ్ ట్రీట్మెంట్. అంటే ఏంటంటే ఈ గూగుల్ ఇలాంటి సెర్చ్ ఇంజన్లు వచ్చిన దగ్గర నుంచి ఎవరికి వాళ్ళకి సంబంధించినటువంటి లక్షణాలు బట్టి, లేదంటే వాళ్ళు ఎక్కడో విన్నటువంటి ఒక వార్త బట్టి దాన్ని గూగుల్ చేయటము, దాన్ని వాళ్ళకు వాళ్ళు ఆపాదించుకోవటం,
దీన్ని ఇంటర్నెట్ డెరైవ్డ్. మరి అబ్స్ట్రక్టివ్ ట్రీట్మెంట్ అని ఎందుకు అంటున్నారు డాక్టర్ గారు అంటే కనుక, ఎందుకంటే వీళ్ళు తెలుసుకునేటటువంటి ఆలోచన, వీళ్ళు తెలుసుకునేటటువంటి వివరాలు ఏదైతే ఇంటర్నెట్ ద్వారా సేకరిస్తారో అది వాళ్ళ ట్రీట్మెంట్కి పూర్తిగా ఉపయోగపడదు, వాళ్ళ డయాగ్నోసిస్కి ఉపయోగపడదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు డాక్టర్ ఎదురుగుంటా కూర్చుని, డాక్టర్ గారు మీరు అది చెప్తున్నారు కానీ మేము ఇది విన్నాము, మీరు ఇది చెప్తున్నారు కానీ మేము అది విన్నాము, ఇది అవుతుందా అది అవుతుందా అనేటటువంటి అబ్స్ట్రక్షన్కి, అంటే ట్రీట్మెంట్కి ఒక అబ్స్ట్రక్షన్ కింద మారేదానికి ఒక అవకాశం అయితే, మూడో అంశం ఏంటంటే కనుక ఫైనల్గా వాళ్ళు ఆలోచింపజేసి వాళ్ళు ఆలోచించుకుని ఈ డాక్టర్ గారు రాసేటటువంటి ట్రీట్మెంట్ ప్రిస్క్రిప్షన్ని మళ్ళీ వెళ్ళి అది గూగుల్లో సెర్చ్ చేసి దాంట్లోంచి అమ్మో ఈ ట్యాబ్లెట్కి ఈ సైడ్ ఎఫెక్టు, ఆ డయాగ్నోసిస్కి ఇలా ఉంటుందంటే ఈ డయాగ్నోసిస్కి ఇలా ఉంటుందా అని చెప్పి భయపడి అది తాత్కాలికంగా వెళ్ళటం వరకే, డాక్టర్ దగ్గరికి వెళ్ళటం వరకే ఆ ట్రీట్మెంట్ వదిలేసి మళ్ళీ ఇంకో సెకండ్ ఒపీనియన్ గురించి ఇంకో తలుపు తట్టడం అనమాట. ఎప్పుడు కూడా ఇటువంటి హెల్త్ అనేటటువంటి అంశాలను మీరు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవాలంటే కనుక దాంట్లో ఒక డిస్క్రిప్షన్ అనేది గుర్తుపెట్టుకోండి, అంటే దాంట్లో ఒక కండిషన్ అనేది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఎంత ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవాలని అనుకున్నా కూడా ప్రైమరీగా మీరు వెళ్ళి ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసుకుని అది ఫైనల్ నిర్ణయం కింద పెట్టుకోండి. కానీ డాక్టర్ని కన్సల్ట్ చేసి వచ్చిన తర్వాత గూగుల్లో సెర్చ్ చేసేటటువంటి దాన్ని ఫైనల్ నిర్ణయం కింద పెట్టుకోకండి. అది ఓన్లీ ఒక ఆప్షనల్ ఇన్పుట్ మాత్రమే. ఫైనల్ అవుట్పుట్ అనేటటువంటిది ఒక డాక్టర్ని, ఆ డాక్టర్ ఇచ్చేటటువంటి వైద్యాన్ని, అతను చెప్పేటటువంటి ఇన్వెస్టిగేషన్ని నమ్మకంగా ముందుకెళ్ళటం అనేది ఇంపార్టెంట్. ఖనిజ లవణాల్లో ఒకటైన పొటాషియం మనకు ఎంతగానో తోడ్పడుతుంది. నాడులను, కండరాలను నియంత్రించడం దగ్గర నుంచి ఆహారం జీర్ణం కావటం వరకు ఎన్నో పనుల్లో పాల్పంచుకుంటుంది. అందుకే పొటాషియం లోపిస్తే కండరాలు పట్టేయటం, గుండె కొట్టుకునే వేగం మారిపోవటం, చర్మం పొడిబారడం, మొటిమలు, అజీర్ణం వంటి సమస్యలు ఎన్నో ముంచుకొస్తాయి. మరి తగినంత పొటాషియం కోసం ఏం చేయాలి? వేటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది? పొటాషియం కోసం ఎలాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యానికి తోడ్పడే పోషకాలు అనగానే మనకు ముందుగా విటమిన్లే గుర్తుకొస్తాయి. కానీ వీటితో పాటు మెగ్నీషియం, పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు కూడా అంతే అవసరమని చాలా మందికి తెలియదు. ముఖ్యంగా పొటాషియం మన శరీరంలో ద్రవాల స్థాయిలను నియంత్రించడం దగ్గర నుంచి కండరాలు సరిగ్గా పనిచేయటం వరకు ఎన్నో కీలకమైన పనుల్లో పాలు పంచుకుంటుంది. ఇది గుండె, కిడ్నీ జబ్బుల బారిన పడకుండా కాపాడుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. మనకు రోజుకు కనీసం 4700 మిల్లీగ్రాముల పొటాషియం అవసరం. కానీ చాలామంది ఇందులో సగం కూడా తీసుకోవటం లేదని నిపుణులు చెబుతున్నారు. మరి ఇంతటి కీలకమైన పోషకం తగినంత అందటం లేదని తెలుసుకోవటం ఎలా? మనం కొన్ని లక్షణాలను బట్టి దీన్ని అంచనా వేయవచ్చు. తగినంత నిద్రపోతున్నప్పటికీ ఎప్పుడూ అలసిపోయినట్టు, కళ్ళు మూతలు పడుతున్నట్టు అనిపిస్తుంటే పొటాషియం తగినంత తీసుకోవటం లేదని అనుమానించాలి. తరచుగా పిక్క కండరాలు పట్టేసి బాధిస్తుండడము పొటాషియం లోప లక్షణమే. క్రీడాకారులు, బాగా కష్టపడి పనిచేసే వారిలో ఇలా పిక్క కండరాలు పట్టేయడం ఎక్కువ. దీనికి కారణం చెమటలో పొటాషియంతో పాటు ఎలక్ట్రోలైట్లు ఎక్కువగా పోవడమే. పొటాషియం మోతాదులు తగ్గితే గుండె కొట్టుకోవడం అస్తవ్యస్తమవుతుంది. ఇది చాలా తీవ్రమైన సమస్య. దీనికి వెంటనే చికిత్స చేయాల్సి ఉంటుంది. పొటాషియం స్థాయిలు తగ్గితే రక్తపోటు పెరుగుతున్నట్టు ఒక అధ్యయనంలో బయటపడింది. ఎందుకంటే ఇది సోడియం మోతాదులను నియంత్రిస్తుంది. దీంతో బీపీ తగ్గుతుంది. ఈ నేపథ్యంలో పొటాషియం లోపం లేకుండా చూసుకోవటం చాలా ముఖ్యం. ఇందుకు పొటాషియం లభించే పండ్లు, కూరగాయల్ని తరచుగా తీసుకోవాలి. అరటి పండ్లలో పొటాషియం మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఉడికించిన బంగాళాదుంపల్లోనూ పొటాషియం లభిస్తుంది. అలాగే పాలకూర, స్ట్రాబెర్రీ, గోబీ పువ్వులలోనూ పొటాషియం సమృద్ధిగా దొరుకుతుంది. వీటిని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. అయితే ఇప్పటికే కిడ్నీ జబ్బుతో బాధపడేవారు పొటాషియం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ సలహా మేరకే పొటాషియం లభించే పదార్థాలను తీసుకోవాలి. గర్భంతో ఉన్నప్పుడు పొట్ట బాగా ఎత్తుగా ఉంటే పుట్టబోయే బిడ్డ బాగా బొద్దుగా ఉండి మంచి బరువుతో పుడతారని అనుకుంటాం. మరి అన్నిసార్లు బిడ్డ మంచి బరువుతో పుడుతున్నారా అంటే కాదనేదే సమాధానం. నెలలు నిండకుండానే కాన్పు జరిగినప్పుడు, గర్భిణీ దశలో అనుకోకుండా ఎదురయ్యే అవాంతరాల మూలంగా కొన్నిసార్లు గర్భంలోని బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండకపోవచ్చు. పుట్టుకతోటి బిడ్డ తక్కువ బరువుతో ఉండటానికి వెనుక కారణాలు, తక్కువ బరువు మూలంగా పసిబిడ్డకు ఎదురయ్యే సమస్యలు, వాటికి చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. లో బర్త్ వెయిట్ అని ఎప్పుడు చెప్తారు? లో బర్త్ వెయిట్ బేబీస్ అంటే పుట్టిన వాళ్ళలో, నవజాత శిశువుల్లో మామూలు ఇండియన్ యావరేజ్ వెయిట్ వచ్చేసరికి అరౌండ్ 2.7 kilos, 3.5 kilos ఉన్న బేబీస్ అది కూడా బాగానే ఉంటారనమాట.
సో లో బర్త్ వెయిట్ అని ఎప్పుడు అంటామంటే బరువు తక్కువ పుట్టిన వాళ్ళని <2.5 kilos 2.5 kilos కన్నా తక్కువ వెయిట్ ఉన్న బేబీస్ని బరువు తక్కువ పుట్టిన బేబీస్ అంటారు. బాగా బరువు తక్కువ పుట్టిన బేబీస్ అంటే 1.5 kilos అంటే 1.5 grams కన్నా తక్కువ పుట్టిన బేబీస్ని వెరీ లో బర్త్ వెయిట్ బేబీస్ అంటారు. వెయిట్ <1 kilo కన్నా తక్కువ ఉన్న వాళ్ళని ఎక్స్ట్రీమ్లీ లో బర్త్ వెయిట్ బేబీస్ అంటారు అన్నమాట. పిల్లలు తక్కువ బరువుతో పుట్టడానికి అసలు కారణాలేంటి? సో ఇలా బేబీస్ మామూలు వెయిట్ కన్నా తక్కువ పుట్టడానికి కారణాలు ఏంటి అంటే దానికి వేరియస్ రీజన్స్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి డెలివరీ తర్వాత ఇన్ఫెక్షన్స్ గర్భిణీతో ఉన్నప్పుడు కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ లైక్ టార్చ్ ఇన్ఫెక్షన్స్ అంటారు. సో దట్ ఈస్ ఇంట్రాయూట్రైన్ ఇన్ఫెక్షన్స్ అని కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చిన లైక్ టాక్సోప్లాస్మోసిస్ అని తర్వాత రూబెల్లా అని సైటోమెగలో వైరస్ అని అట్లా కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ మదర్కి వచ్చినప్పుడు బేబీ గ్రోత్ అది ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే ఇంకా అదర్ రీజన్స్ వచ్చేసరికి మదర్కి నో హైపర్ టెన్షన్ ఉంటాము, మదర్కి నో పీటీ అంటారు అనమాట. తర్వాత దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కానీ లేకపోతే మదర్కి హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అది తక్కువ ఉండి ఎనీమియా కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీలో ఒకటప్పుడు గ్రోత్ అది తక్కువ ఉండొచ్చు. అలాగే మదర్కి న్యూట్రిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెటర్నల్ న్యూట్రిషన్ అది సరిగ్గా లేనప్పుడు గ్రోత్ ఆఫ్ ది ఫీటస్ అది కూడా తక్కువ ఉండొచ్చు. అండ్ అదర్వైజ్ వేరే కాంప్లికేషన్స్ వచ్చిన మదర్కి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ జాండీస్ దగ్గర నుంచి లేకపోతే హార్ట్ డిసీజ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి అదర్ లోపల మదర్కి కొంచెం ఇన్ఫెక్షన్స్ వచ్చిన మదర్కి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇది వచ్చిన తర్వాత ఆ ప్లసెంటాలో డెవలప్మెంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి అక్కడ ఇబ్బందులు వచ్చిన సో దానివల్ల కూడా గ్రోత్ అది ఎఫెక్ట్ అవ్వచ్చు. తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో సాధారణంగా కనిపించే సమస్యలేంటి? ఇటువంటి బేబీస్కి ఏ రకమైన ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే మెయిన్గా వీళ్ళు వెయిట్ అది తక్కువ ఉంటారు. వీళ్ళలో కూడా లంగ్ మెచ్యూరిటీ లైక్ ప్రీటర్మ్ బేబీస్లో నెల నిండకుండా పుట్టిన బేబీస్లో లంగ్స్ విధంగా ఎలా ఇబ్బందులు వచ్చి లంగ్ ఎక్స్పాన్షన్ లంగ్ ఊపిరితిత్తులు వ్యాకోచించడము ఆ డెవలప్మెంట్ ఆ మెచ్యూరిటీ వైజ్ ఎలా ఇబ్బందులు వస్తాయో అలాగే వెయిట్ తక్కువ పుట్టిన బేబీస్లో కూడా ఇబ్బందులు రావచ్చు. సో దాన్ని బట్టి కొంతమంది నెలలు నిండకుండా పుట్టి ప్లస్ బరువు తక్కువ ఉన్న బేబీస్ కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి కూడా సర్ఫాక్టెంట్ డెఫిషియన్సీ లంగ్ డిసీజ్ అంటారు. ఇన్ అదర్ వర్డ్స్ హైలిన్ మెమ్బ్రేన్ డిసీజ్ అని. సో వాళ్ళల్లో లంగ్స్ ప్రాపర్గా బికాజ్ ఆఫ్ ది సర్ఫాక్టెంట్ అనే పదార్థము దానిలో తక్కువ తయారవటం వల్ల ఆ ఊపిరితిత్తుల్లో ఎర్లీగా డెలివరీ లేకపోతే వెయిట్ తక్కువ పుట్టిన బేబీస్లో ఇబ్బందులు రావచ్చు. అటువంటి వాళ్ళకి లంగ్స్ లోపల ఉన్న ఆల్వియోలో సరిగ్గా ఎక్స్పాండ్ అవ్వకపోవటం వల్ల వ్యాకోచించకపోవటం వల్ల దానివల్ల ఆయాసం రావటం పుట్టగానే ఆ గ్రంటింగ్ అంటే సౌండ్స్తో బ్రీదింగ్ తీసుకోవటం ఎగశ్వాస ఉండటం ఆయాసం ఉండటం అవుతుంది. బరువు తక్కువ పిల్లల్లో తలెత్తే శ్వాస సమస్యలకు చికిత్స ఎలా ఉంటుంది? సో అటువంటి బేబీస్ని అబ్జర్వేషన్లో ఉంచి వీళ్ళలో కొంతమంది బేబీస్కి ఆక్సిజన్ అవసరం అవుతుంది, కొంతమంది బేబీస్కి రెస్పిరేటరీ సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. దానిలో కొంతమంది బేబీస్కి CPAP అంటారు అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్ అని చిన్న ఎక్విప్మెంట్ ఇది ఉంటుందన్నమాట. దానిలో బబుల్ CPAP అంటారు. దానిలో ఆక్సిజన్ విత్ మాస్క్ పెట్టేసి అండర్ ప్రెషర్ అంటే కొంచెం ప్రెషర్ ఇచ్చి లోపలికి లంగ్స్లోకి పంపించడం వల్ల లంగ్స్ అయ్యి ప్రాపర్గా ఎక్స్పాండ్ అవుతాయి వ్యాకోచిస్తాయి అనమాట. సో అలా కొంతమంది బేబీస్ని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది బేబీస్కి నేను చెప్పినట్టుగా సర్ఫాక్టెంట్ అనే పదార్థం లోపం వలన ఇట్లా ఆయాసం అది ఉంటుంది కాబట్టి వాళ్ళకి సర్ఫాక్టెంట్ అనే ఇంజెక్షన్లు దొరుకుతాయి అనమాట. అది డైరెక్ట్గా లోపలికి ట్యూబ్లు వేసేసి డైరెక్ట్గా శ్వాస నాళములో నుంచి ఊపిరితిత్తుల్లోకి ఇంజెక్షన్ అనేది సర్ఫాక్టెంట్ అనే ఇంజెక్షన్ ఇస్తాము. దానివల్ల కొంచెం త్వరగా లంగ్స్ విధంగా ఇంప్రూవ్ అవుతాం జరుగుతుందన్నమాట. తర్వాత వీళ్ళలో కొంతమంది బేబీస్ని వెంటిలేటర్ మీద కూడా ఇనీషియల్గా పెట్టాల్సిన అవసరం ఉంటుంది. బరువు తక్కువ పిల్లల్లో గ్లూకోజ్ శాతాన్ని ఎలా అదుపులో ఉంచుతారు? బరువు తక్కువ పుట్టిన బేబీస్లో గ్లూకోజ్ లెవెల్స్ గ్లూకోజ్ రిజర్వ్స్ అవి కూడా బాడీలో చాలా తక్కువ ఉంటాయి అనమాట. అందుకని త్వరగా వీళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ అవి తగ్గిపోవచ్చు. సో అందుకని ఇటువంటి బేబీస్ని గ్లూకోజ్ ఎలా ఉందో
మానిటర్ చేసుకోవడం, పుట్టగానే గ్లూకోజ్ చెక్ చేసుకోవడం, దాని తర్వాత కూడా ఫస్ట్ 2-3 డేస్ కొంచెం గ్లూకోజ్ లెవెల్స్ తగ్గకుండా చూసుకోవటము చేయాలి. వాళ్ళకి ఒకవేళ ఇన్ కేస్ గ్లూకోజ్ తగ్గుతూ ఉంటే కనుక దానికి ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ ఇవ్వటమే కాకుండా ఎక్స్ట్రా గ్లూకోజ్ ఇవ్వటము, పర్సంటేజ్ ఆఫ్ గ్లూకోజ్ ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండొచ్చు అనమాట. పసిబిడ్డ శరీరం చల్లబడిపోతున్నప్పుడు ఏం చేస్తారు? చికిత్స ఎలా ఉంటుంది? సో పుట్టినప్పుడు డెలివరీ అయిన తర్వాత అసెస్ చేసుకోవటము, దానికి తగినట్టుగా తనకి ఇనీషియల్గా కొంతమంది బేబీస్కి ఆయాసం అది ఉన్నప్పుడు ఆక్సిజన్ మీద పెట్టడము, స్టెబిలైజ్ చేసుకుని అక్కడ వామర్ కింద పెడతాం అనమాట. డెలివరీ అయిన తర్వాత రేడియంట్ వామర్ అంటారు, ఆర్ ఇంక్యుబేటర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ఇంక్యుబేటర్లో అక్కడ డెలివరీ రూమ్ రిసెసిటేట్ దగ్గర టెంపరేచర్ మెయింటైన్ అయ్యేటట్టు చేసి దాని తర్వాత అక్కడి నుంచి వెయిట్ అది తక్కువ ఉన్నప్పుడు ఇటువంటి బేబీస్కి కొన్ని ఇబ్బందులు ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి అటువంటి బేబీస్ని నవజాత శిశువుల ఇంటెన్సివ్ కేర్ యూనిట్, నీనెటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ అబ్జర్వేషన్లో ఉంచుతామన్నమాట. తక్కువ బరువుతో పుట్టిన పిల్లలకు ఇన్ఫెక్షన్ల ముప్పును ఎలా తగ్గిస్తారు? కొంతమందికి కొంచెం ఇన్ఫెక్షన్ రావడానికి రిస్క్ అది ఎక్కువ ఉంటుంది. బికాస్ వీళ్ళలో కొంచెం రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది, రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళకి కొంచెం ఇన్ఫెక్షన్స్, బ్లడ్లో ఇన్ఫెక్షన్ కానీ, లంగ్స్లో కానీ, ప్రేవుల్లో కానీ, నెక్రటైజింగ్ ఎంటరోకాలైటిస్ అంటారు ప్రేవులో వచ్చే ఇన్ఫెక్షన్ని. సో ఈ ఇన్ఫెక్షన్ రిస్క్ అది ఎక్కువ ఉంటుంది. సో అందుకని క్లోజ్డ్ అబ్జర్వేషన్, ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉందని అనిపిస్తే కనుక దానికి తగినట్టుగా బ్లడ్ టెస్ట్లు ఇవి చేసుకుని, బ్లడ్ కౌంట్స్, సిఆర్పి అంటారు, అలాగే బ్లడ్ కల్చర్స్, అటువంటి కొన్ని టెస్టులు ఉంటాయి. అవి టెస్ట్లు అవి చేసుకుని దాన్ని బట్టి వాళ్ళకి యాంటీబాడీస్ అవసరమైతే కనుక యాంటీబాడీస్ స్టార్ట్ చేసుకోవటము, దాన్ని బట్టి కోర్స్ ఆఫ్ యాంటీబాడీస్ ఇవ్వాల్సిన అవసరము ఉంటుందన్నమాట. నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల్లో ఎదురయ్యే సమస్యలకు ఇవాళ ఆధునిక వైద్యంలో అధునాతన ఐసీయూలు, అత్యాధునిక ఇంక్యుబేటర్లు, ప్రాణాధారమైన ఆక్సిజన్ను అందించే పరికరాలు, ఇతర రక్షణ ఏర్పాట్లు మనకు అందుబాటులో ఉన్నాయి. నెలలు నిండకుండానే కాన్పు జరిగినప్పుడు సాధ్యమైనంత వేగంగా వైద్య సేవల్ని అందించగలిగితే నెలలు నిండకుండా పుట్టినా నెలలు నిండిన పిల్లల్లాంటి నిండైన ఆరోగ్యాన్ని పిల్లలకు అందించవచ్చు. ఒక చిన్న చిట్కా మీకోసం. చుండ్రు మూలంగా జుట్టు బాగా రాలిపోతున్నప్పుడు స్నానం చేయటానికి అరగంట ముందు 1 స్పూన్ నిమ్మరసానికి కొద్దిగా ఉసిరి పొడిని కలిపి తలకు పట్టించి మృదువుగా మర్దన చేయండి. నిత్యం ఇలా చేస్తూ ఉంటే చుండ్రు బాధలు తగ్గడంతో పాటు జుట్టు రాలటం కూడా తగ్గిపోతుంది.